సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా మనం ఎన్నో ట్రెండ్కి తగ్గట్టు బిజినెస్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా లైక్ ఫోటోగ్రఫీలో రకరకాలుగా తీసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ ప్యాకేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేసే విధానంలో కూడా ఒక కొత్తగా బిజినెస్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కూడా ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇంకే రకంగా మనీ ఎర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? సిరి గారు, ఇట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్. డ్రోన్స్ అనేది వింటున్నాం. సో డ్రోన్స్ ఎక్కడ చూసినా కూడా మ్యారేజెస్లో గమనిస్తూ ఉన్నాము. ఒక మంచి క్లారిటీతో మంచిగా అంటే మొత్తం కవరేజ్తో డ్రోన్స్ అనేది డ్రోన్స్తో వీడియో మేకింగ్, ఫోటోగ్రఫీ అవన్నీ చూస్తుంటాం కదా. సో వీటితో డ్రోన్స్తో మీరు మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఇది నాట్ ఓన్లీ అంటే ఈవెంట్ పరంగానే పనికొస్తుందా అంటే ఈవెంట్ పరంగానే కాదు, వీటితో చాలా డ్రోన్స్తో చాలా చాలా సెగ్మెంట్స్ చేయొచ్చు సిరి గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతులు ఉంటారు. సో అగ్రికల్చర్ ఫార్మింగ్లో పిచికారీ అనేది చాలా చాలా అవసరం. వీటికి చాలా టైం కేటాయిస్తారనమాట. సో ఎండలో నిలబడి ఇవన్నీ ఎందుకంటే రైతు అంటేనే కష్టపడాలి. సో వీళ్ళకి కష్టం కాకుండా క్విక్గా వీళ్ళ పని అవ్వాలి అంటే డ్రోన్స్ త్రూ కూడా పిచికారీ అనేది చేస్తున్నారు. సో వీళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి నల్గొండ డిస్టిక్లో సిరి గారు ఒక చెప్పారన్నమాట. అంటే చాలా చిన్న మొత్తంలోనే వారు డ్రోన్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఈ డ్రోన్ కాస్ట్ కూడా ఎలా ఉంటుందంటే మీకు 1000 నుంచి 1 lakh వరకు కూడా లభిస్తాయి. సో డిపెండ్ అపాన్ క్వాలిటీ అండ్ తర్వాత వచ్చేసి మీకు ఎటువంటిది కావాలి అన్న రీతిలో మీరు కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి కాబట్టి మీకు నచ్చింది మీ పనికి కరెక్ట్ సూట్ అవ్వే డ్రోన్స్ మీరు కొని అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను డ్రోన్స్ బిజినెస్సే పెట్టాలనుకుంటున్నానంటే ఒక 2 to 3 lakhs మీరు పెట్టుబడి పెట్టి ఇలాంటి ఇప్పుడు చెప్పబోయే నేను సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్కి మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ తర్వాత ఈవెంట్ మేనేజర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా తీసుకెళ్ళచ్చు ఈ డ్రోన్స్. ఆ తర్వాత వచ్చేసి ఇంకా చాలా వరకు బీచెస్ ఉంటాయి సిరి గారు. మనకు వైజాగ్ బీచ్ కావచ్చు, విజయవాడ ఎక్కడైనా బీచెస్, గోవా కావచ్చు, ఎక్కడైనా సరే మీరు అక్కడ పర్యాటకులు చాలా వరకు వస్తుంటారు ఫ్యామిలీస్తో. వీళ్ళకి ఒక చిన్న ఒక మెమరీ లాగా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చేసిస్తాను అని కూడా మీరు అక్కడ కూడా డబ్బులు అర్న్ చేయొచ్చు డ్రోన్స్తో. అది మీరు రెంట్కి ఇస్తారా పర్ డే డ్రోన్స్ వాళ్ళకి అంటే వీడియో మేకింగ్ వాళ్ళకంటే అలా కూడా ఇవ్వచ్చు. లేదు నేనే వీడియో మేకింగ్ చేసి డబ్బు సంపాదిస్తానంటే కూడా అలా డ్రోన్స్ చిన్నగా కొని అలా కూడా అర్న్ చేయొచ్చు. సో చాలా వరకు మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరి గారు. అరౌండ్ నల్గొండ డిస్టిక్లో ఒక 500 డ్రోన్స్ అయితే మేము చాలా వరకు అమ్మాము. అండ్ వాటితో కూడా పర్ డే 10,000 ప్రాఫిట్ చూసాము అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇలా ఎవరైనా సరే మీకు తగిన అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, రూరల్ ఏరియాలో ఉంటే అగ్రికల్చర్ ఫార్మింగ్కి చాలా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అక్కడ కనెక్టివిటీ మీరు చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఊరనగా ఒక వీడియోగ్రాఫర్ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. యాజ్ అ రెంటల్గా చేయొచ్చు, లేకపోతే అమ్మడం కూడా చెయ్యొచ్చు. లేదు అనుకుంటే ఇట్లా బీచెస్ వైపు కూడా మీరు తీసుకెళ్ళచ్చు. ఒక మంచి వీడియోగ్రఫీ అనేది తీసి వాటితో కూడా మీరు చాలా వరకు డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు సిరి గారు. డ్రోన్స్ అనేవి ఇప్పుడు చాలా చాలా నీడెడ్గా మారిందన్నమాట. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా అవసరం. ఇప్పుడు చాలా చాలా వరకు బిల్డింగ్స్ పెద్దగా ఉన్న ఇంకా కార్పొరేట్స్ కావచ్చు, తర్వాత ఇతర ఏవైనా కావచ్చు, సీసీ కెమెరా అయితే పెడతాము. ఓవరాల్గా మనకు సెక్యూరిటీ కావాలి, క్యాంపస్లో ఏం నడుస్తుంది, ఏ వెహికల్ వస్తుంది పోతుంది, ఇవన్నీ మనకు అప్డేట్ ఉండాలి ఓవరాల్గా అని చెప్తే చాలా విస్తరింపబడింది మా ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు. అలా అనుకునే వాళ్ళకు కూడా అక్కడ కూడా మీరు రెంటల్ వైజ్గా ప్రొవైడ్ చేయొచ్చు. యాజ్ ఏ అంటే మంత్లీ రెంటల్గా తీసుకుంటారనమాట. సీసీటీవీ మెయింటెనెన్స్ ఎలా తీసుకుంటారో అది కూడా అలా తీసుకోవచ్చు. లేదంటే అలాంటివి మీరు టార్గెట్ చేసి అక్కడ కూడా అమ్మచ్చు డ్రోన్స్. సో చాలా చాలా బెనిఫిట్ వీటితో జరుగుతుంది. కాబట్టి మనము ఆ డిఫరెంట్ సెగ్మెంట్స్ త్రూ కూడా ప్రాఫిట్ అర్న్ చేసి ఒక మంచి బిజినెస్ అనేది ఏర్పరచుకోవచ్చు సిరి గారు. సో అంటే ఒక్క ఐడియా అప్లై చేస్తున్నాము అంటే ఒకే రూట్లో వెళ్ళకుండా
డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఎప్పుడైతే అంటే ఈ ప్రోడక్ట్ నేనైతే అమ్మడానికి రెడీ చేశాను, ఇది ఎవరికి అవసరం, సో అంతవరకు వెళ్ళొచ్చు. ఎవరికి అవసరం లేదు, చాలామంది ఏమనుకుంటారంటే ఎవరికైనా సరే ఒప్పించే నాకు సత్తా ఉంది, నేను చాలా మంచిగా మాట్లాడగలను అండ్ కన్విన్సింగ్ కెపాసిటీ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతారు. అలా కాదు, టార్గెటింగ్ కస్టమర్ ఫస్ట్ మీరు ఎంచుకోవాలి. టార్గెటింగ్ కస్టమర్ ఎంచుకున్నారు అంటే ఈజీ టు మేక్ అనమాట. వాళ్ళకి నీడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ అనేది కొంటారు. సో టార్గెటింగ్ ఎక్కడ చెయ్యొచ్చు, ఎవరికి అవసరము, వాళ్ళ ప్రాబ్లం ఎంతవరకు మీరు సొల్యూషన్ ఇస్తున్నారు, ఇది ఎప్పుడైతే మీరు మీ బిజినెస్కి కనెక్టివిటీగా మార్చుకొని ఈ లైన్స్ అప్లై చేసి, లైన్స్ అంటే జస్ట్ మాటల ద్వారా వర్డింగ్ లైన్స్ కాదు, అది కరెక్ట్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నాయి అక్కడ అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా రిపీటెడ్ కస్టమర్ వాళ్ళు తెస్తారు, రెఫరెన్సెస్ కూడా అలానే వస్తాయి సిరి గారు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు, ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసమే కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా వాళ్ళు గ్రో అవ్వడానికి మిమ్మల్ని మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్లీ సిరి గారు, ఆన్ 24th బిజినెస్ మీట్ అయితే ఎవ్రీ మంత్ నిర్వహిస్తుంటాం కాబట్టి వాటికి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు బిజినెస్లో ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యాము, లేదు ఒక బిజినెస్ రన్ చేస్తున్నాము, ఇంకొక పార్ట్ టైంలా మళ్ళీ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే చాలా వరకు చాలామంది ఒక బిజినెస్ సెటప్ అనేది చేసేసింటారు. సో మేనేజర్ని పెట్టి అదంతా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు, వీళ్ళు జస్ట్ సూపర్వైజ్లా చూసుకొని ఇంకా హాయిగా గడుపుతూ ఉంటారు. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఏదైనా ఇంకొక రకమైన బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. అండ్ లేదు కొత్తగా నాకు ఇంకా బిజినెస్ స్కిల్ తెలవాలి, ఆ రకంగా నేను కనెక్టివిటీతో ఒక బిజినెస్ ఐడియా తీసుకొని మొత్తం ఫ్రేమ్వర్క్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదు చేస్తున్న బిజినెస్లో ఎక్కడో స్టక్ అయ్యాను అన్న కూడా సంప్రదించవచ్చు సిరి గారు. లీగాలిటీ పరంగా అయితే మేము వెళ్తున్నాము. అండ్ ట్రైనింగ్స్ అయితే చాలా అవైలబిలిటీ మేము అందిస్తున్నాము. అలానే జనాలు కూడా వస్తున్నారు, ఎందుకంటే రిపీటెడ్గా ఎవరైతే ట్రైనింగ్స్ తీసుకొని ఒక ప్రాపర్ గైడెన్స్ త్రూ బిజినెస్ నిర్వహిస్తారో అది లాంగ్ రన్లో మంచిగా సర్వైవ్ అవ్వచ్చు. కాబట్టి ట్రైనింగ్స్ త్రూ కూడా కనెక్టివిటీ ఏర్పరుస్తాము. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.